4-5 రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక విషయం అయితే పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర సహాయ హోంమంత్రి కొడుకే పోక్సో కేసులో ఎదుర్కొన్నాడు. ఆయన్ని కాపాడుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాట్లాడుతాం, మీరు కూడా మాట్లాడతాం. దీనిపైన మీ కామెంట్? ప్రధానంగా ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన, ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని, చట్టాన్ని, దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. వారు అది ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టులు పెడతాం తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్గా నచ్చని అంశం.